హై గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మనం లాస్ట్ టైం ఒక వీడియోలో ప్రైమ్ లెవెల్ 1 నుంచి లెవెల్ 4 వరకు ఉన్న ప్లేయర్స్ అందరితో కలిపి వర్సెస్ ఆడాను కదా. సో ఈ రోజు అయితే ప్రైమ్ లెవెల్ 5 నుంచి 8 వరకు ఉన్న ప్లేయర్స్ ని ఆడిపించబోతున్నాం. లాస్ట్ టైం ప్రతి ప్లేయర్ తో కలిపి నేనే వర్సెస్ ఆడాను కదా, కానీ ఈసారి అయితే ఇప్పుడున్న నలుగురు ప్లేయర్స్ ని కూడా 2 టీమ్స్ గా డివైడ్ చేయబోతున్నాను. ప్రైమ్ లెవెల్ 5 వర్సెస్ 6, ప్రైమ్ లెవెల్ 7 ప్లేయర్ వర్సెస్ 8 ప్లేయర్ ని ఆడిపించబోతున్నాను. మన ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపు ఈ 2 టీమ్స్ లో కూడా ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఇదే లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 1000 డైమండ్స్ గెలుచుకుంటారు. వావ్ నైస్. మీ అందరికీ తెలుసు అనుకుంటా, మనం ఇలాంటి కంటెంట్స్ లో మన సబ్స్క్రైబర్స్ ని సెలెక్ట్ చేయడం కోసం మన ఇన్స్టాగ్రామ్ లోనే టీమ్ కోడ్స్ గానీ రూమ్ ఐడి పాస్వర్డ్స్ గానీ ఇస్తూ ఉంటానని ఈ కంటెంట్ కూడా నేను అలానే చేశాను. అండ్ మీకు కూడా చెప్తున్నానన్నా, ఇలాంటి కంటెంట్స్ మన ఛానల్లో చాలానే జరుగుతూ ఉంటాయి. అవి గివ్ అవేనా అవ్వచ్చు, లేకపోతే ఛాన్సెస్ రూపంలో కానీ మన వీడియోస్ లో కనిపించడానికైనా మొత్తం కూడా మన సబ్స్క్రైబర్స్ తో చేసేవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లోనే అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మన లాయల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి. ఏదో ఒక రోజు మీరు కూడా మన వీడియోలో కనిపించే ఛాన్స్ ఉండేది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ప్రైమ్ లెవెల్ 5 అలాగే 6 ప్లేయర్స్ కోసం టీమ్ కోడ్ కూడా ఇచ్చేసాను. టీమ్ కోడ్ తో మన సబ్స్క్రైబర్ కూడా జాయిన్ అయిపోయాడు. అండ్ ఇతని ప్రైమ్ లెవెల్ వచ్చేటప్పటికి లెవెల్ 6 లో ఉంది. అండ్ మన ఇంకొక సబ్స్క్రైబర్ ప్రైమ్ లెవెల్ వచ్చేటప్పటికి 5 లో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రైమ్ లెవెల్ 5 వర్సెస్ 6 పెడదాం. వీళ్ళిద్దరిలో ఎవరు మ్యాచ్ విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. ఓకే, మనం ఫస్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసాం. మరి చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో. అలాగే చెప్పడం మర్చిపోయానన్నా, ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇది మన సెకండ్ ఛానలే. ఈ ఛానల్లో కూడా కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో కూడా ఫాస్ట్ గా మనం 100K కి రీచ్ అయిపోతాం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకటే, ఊరికే మనకి సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. మన ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మనకున్న లాయల్ సబ్స్క్రైబర్స్ లో మీరు కూడా కలిసిపోండి. ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చినప్పుడు ఓపీ ప్రవీణ్ బ్రో అయితే అసలు వాళ్ళే యూజ్ చేయట్లేదు. ఓన్లీ గన్ స్విచ్ చేసుకుని షార్ట్ రేంజ్ లో ఆడుతున్నాడు. బాబా షార్ట్ రేంజ్ లోనే యాక్యురసీ మామూలుగా లేదు. డిజర్ట్ ఈగల్ తో కొట్టేశాడు. ఈ సెకండ్ రౌండ్ కూడా అంతే. ప్రవీణ్ బ్రో అయితే అసలు వాళ్ళే యూజ్ చేయకుండా షార్ట్ రేంజ్ లోనే ఆడుతున్నాడు. కానీ ఆపోనెంట్ లో ఉన్న ప్లేయర్ అల్లాడిచ్చేసాడు. నాకు తెలిసి నెక్స్ట్ రౌండ్ నుంచి వాల్ యూజ్ చేస్తాడేమో ప్రవీణ్ బ్రో. స్కోర్ కూడా ఈక్వల్ అయిపోయింది. ఈ రౌండ్ నుంచి అయితే ఇద్దరు కూడా వాల్ వేసుకుని ఆడుతున్నారు. రే అల్లాడిచ్చేస్తున్నాడు బ్రో నిజంగా. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను క్లోజ్ రేంజ్ లోనే ఈ బ్రోని డిఫీట్ చేసేటప్పటికి బ్రో యాక్యురసీ కాస్త తక్కువగా ఉంది, కాస్త భయపడుతున్నాడేమో అన్నట్టు అనిపించింది. కానీ ఆ నెక్స్ట్ రౌండ్ నుంచి చూసుకున్నట్లయితే వరుసగా రౌండ్స్ కొట్టుకుంటూ వచ్చాడు. ప్రతి రౌండ్ కూడా అల్లాడిచ్చేస్తున్నాడు. ఈ రౌండ్ ప్రవీణ్ బ్రో కంబ్యాక్ చేసి ఈక్వల్ కనుక చేసినట్లయితే అప్పుడు మ్యాచ్ బాగుండిద్ది. లేకపోతే వన్ సైడ్ దిగుతూ వస్తున్నాడు. వాల్ వేసాడు. వేసినప్పుడే ఏమన్నా ఆడుతున్నాడా? డిజర్ట్ ఈగల్ యాక్యురసీ మామూలుగా లేదుగా ఈ బ్రోకి. మ్యాచ్ వన్ సైడ్ చేసేటట్టున్నాడు. ఇక్కడ మ్యాచ్ కూడా చూసుకున్నట్లయితే వాల్ తోనే ఆడుతున్నాడు. బుల్లెట్ కొట్టినా సరే వాల్ వేస్తున్నాడు. ఓపెన్ అయితే అక్కడ కనిపించట్లా. చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ముందు వాల్ వేసాడు కానీ అదే కాస్త ఇటు సైడ్ పడి ఉంటే కవర్ అయ్యి ఉండేవాడు. కానీ ప్రవీణ్ బ్రో కంబ్యాక్ చేసి 2-3 చేశాడు స్కోర్. ఈ ఒక్క రౌండ్ కనుక మళ్ళీ ప్రవీణ్ బ్రో కంబ్యాక్ చేస్తే స్కోర్ ఈక్వల్ అయిపోద్ది. ఆ ఛాన్స్ ఇస్తాడు ఎప్పుడో చూద్దాం. ఈ రౌండ్ అయితే వెయిట్ చేస్తూ ఆడుతున్నాడు. కంటైనర్ దగ్గర ఉండి పడితే షాట్. అరే పడలేదు. పడి ఉంటే కనుక ఆపోజిట్ ఉన్న ప్లేయర్ తిట్టుకొని ఉండేవాడేమో. ఇంకా వచ్చిన ఛాన్స్ మిస్ అయిందని చెప్పి షార్ట్ రేంజ్ లోకి వెళ్ళి ఆడుతున్నాడు. చాలా బాగా ఆడాడు బ్రో ఈ షాట్. వెయిట్ చేయకుండా ఇలా రష్ చేసి ఆడితేనే బాగుండిద్ది. అలానే ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరి స్కోర్ కూడా ఈక్వల్ అయింది. అండ్ జోన్ కూడా లాస్ట్ వరకు వచ్చేసింది. ఓపెన్ లో ఫైర్ చేసుకోకపోతే ఎలిమినేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లాస్ట్ జోన్ లో ప్రవీణ్ బ్రోనే కంబ్యాక్ చేసుకుంటూ వచ్చి లీడ్ లోకి కూడా వచ్చేసాడు. ఈ మ్యాచ్ ఏమన్నా జరుగుతుందా? ఒకళ్ళు విన్ అవుతారు అనుకుంటే వెంటనే ఆపోజిట్ ఉన్న ప్లేయర్ కంబ్యాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రవీణ్ బ్రో లీడ్ లో ఉన్నాడు కదా, ఆ లీడ్ అలానే కంటిన్యూ అయిద్దా లేకపోతే ఈ బ్రో కంబ్యాక్ ఇస్తాడో చూద్దాం. అరే అసలు ఛాన్సే ఇవ్వట్లా ప్రవీణ్ బ్రో. ఇందాక ఎప్పటి నుంచో 1-3 స్కోర్ అనుకుంటా. అక్కడ నుంచి వరుసగా అన్ని రౌండ్స్ కూడా కంబ్యాక్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రౌండ్ ఎలా అయినా ఈ బ్రో విన్ అవ్వాలి, లేకపోతే మ్యాచ్ విన్ అవ్వడమే చాలా కష్టం అయిపోద్ది. గేమ్ చేయలేం. వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది. స్కోర్ కూడా 3-6 అయింది. 1-3 స్కోర్ అనుకుంటా. కరెక్టేనా? 1-3 స్కోర్ నుంచి 1-6 చేశాడు. ఒకవేళ ఈ రౌండ్ కూడా కొట్టేస్తే ప్రవీణ్ బ్రో వరుసగా 6 రౌండ్స్ విన్ అయినట్టు అయింది. నైస్ బ్రో. కానీ ఆపోజిట్ లో ఉన్న ప్రవీణ్ బ్రో ఏం చేశాడంటే స్టార్టింగ్ లో చేసినట్టే మిస్టేక్ చేశాడు. బాల్ వేయకుండా స్విచ్ చేసి ఎప్పుడైతే ఆడుతున్నాడో అప్పుడే అయిపోతున్నాడు. సో ఈ రౌండ్ కూడా అలానే అయింది. ప్రవీణ్ బ్రోకి అయితే చేతిలో ఉన్న మ్యాచ్ ఈ రౌండ్ కనుక అవాయిడ్ చేస్తే ఇక్కడితో మ్యాచ్ అయిపోద్ది. లేకపోతే ఈ రౌండ్ ఆపోజిట్ ఉన్న ప్లేయర్ కంబ్యాక్ చేస్తే మ్యాచ్ కూడా చాలా కష్టం అయింది. మరి చూద్దాం ఏం జరిగిద్దో.
నెక్స్ట్ లెవెల్ షాట్ బ్రో. కొట్టిన అన్ని రౌండ్స్ లో ఇదే హైలైట్ గా అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం పెట్టిన ప్రైమ్ లెవెల్ 5 వర్సెస్ 6 ప్లేయర్స్ లో ప్రైమ్ లెవెల్ 5 ప్లేయర్ విన్ అయ్యాడు కాబట్టి ఈ బ్రో నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యాడు. ప్రైమ్ లెవెల్ 6 ప్లేయర్ ఇక్కడితోనే డిస్క్వాలిఫై అయిపోయాడు. ఇప్పుడు మనకి ప్రైమ్ లెవెల్ 7 అలాగే 8 ప్లేయర్స్ కావాలి కాబట్టి నేను టీమ్ కోడ్ కూడా ఇచ్చేసాను. కానీ ఈసారి అయితే చాలా టైం పట్టింది ప్రైమ్ లెవెల్ 7 ప్లేయర్ ను వెతకడం కోసం. ఇంకా చాలా సేపటికి మనకి ప్రైమ్ లెవెల్ 7 ప్లేయర్ కూడా దొరికాడు. ఇంకా మనకి కావాల్సిన ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ కోసం చాలా సేపు వెయిట్ చేసా కానీ ప్రైమ్ లెవెల్ 8 ప్లేయర్ ఎవరు కూడా రావట్లా. అందుకే ఇంకా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే నా దగ్గర ఎలాగో ప్రైమ్ లెవెల్ 8 బ్యాడ్జ్ ఉంది కదా, ఆ ప్రైమ్ లెవెల్ 8 ప్లేస్ లో నేను ఆడేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా. ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ప్రైమ్ లెవెల్ 7 వర్సెస్ 8 మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు మా ఇద్దరులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. అరే ఇది ఎక్కడి షాట్ బ్రో, నేను గాల్లో ఉన్నా పైన ఉంటే కిందకి అలా కొట్టేసాడు నన్ను. ఏం చేయలేం. ఫస్ట్ రౌండ్ అయితే మన సబ్స్క్రైబరే కొట్టేశాడు. మరి ఈ రౌండ్ కంబ్యాక్ చేస్తే ఈక్వల్ అయింది. మరి చూద్దాం ఏం జరిగిద్దో. అరే హెడ్ మీద నుంచి రీకాల్ అయిపోయింది. అయ్యో బాబోయ్, ఈ రౌండ్ అయితే అస్సలు కలిసి రాలేదు. పడాల్సిన షాట్స్ పడలేదు. మొత్తం ఇలా అయిపోతుంది. ఇప్పటికే 2 రౌండ్స్ ఆపోజిట్ ప్లేయర్ విన్ అయిపోయాడు. ఈ రౌండ్ నేను రాగానే ఫస్ట్ ఒక హెడ్ డ్యామేజ్ ఇచ్చాను కానీ కాస్త హెచ్పీతో బతికిపోయాడు. కానీ లాస్ట్ కి మళ్ళీ నేనే అయిపోయా. ఏంటి బ్రో ఈ దరిద్రం నాకు. సాయిరామ్ మొత్తానికి ఒక రౌండ్ కంబ్యాక్ చేశాను. ఇంకొక 2 రౌండ్స్ కనుక కంబ్యాక్ చేస్తే ఈక్వల్ అయింది. కాస్తే బాగుండిద్ది. ఇందాకే ఒక షాట్ మిస్ అయింది. అప్పుడే పడాల్సింది కానీ ఒక బుల్లెట్ తర్వాత అయినా పడింది. మొత్తానికి 2 రౌండ్స్ కంబ్యాక్ చేసాం. ఇంకొక రౌండ్, ఈ ఒక్క రౌండ్ కంబ్యాక్ చేస్తే ఈక్వల్ అయిపోయింది. అప్పుడు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఈ రౌండ్ ఫైట్ వచ్చేటప్పటికి లాస్ట్ వరకు వచ్చింది. ఇంకా లాస్ట్ లోనే ఒక హెడ్ షాట్ కొట్టి రౌండ్ ఫినిష్ చేసాం. మొత్తానికి స్కోర్ కూడా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు లీడ్ లోకి వెళ్తే మామూలుగా ఉండదు. జాగ్రత్తగా ఆడాలి ఈ రౌండ్. లీడ్ లోకి వెళ్తే అరే అనుకునే లోపు లీడ్ తీసుకున్నాడు బ్రో. ఇప్పుడు వరకు కంబ్యాక్ చేసాం. ఈ ఒక్క రౌండ్ అలానే కొట్టుంటే బాగుండేది కానీ అలా అయిపోయింది. మళ్ళీ స్కోర్ ఈక్వల్ చేసాం. ఇక్కడ కనుక రౌండ్ పోతే ఈ నెక్స్ట్ రౌండ్ మ్యాచ్ కూడా కాస్త కష్టమైంది. ఈసారైనా జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. ఈ రౌండ్ కూడా ఫైట్ లాస్ట్ వరకు వచ్చేసింది కానీ నేను లాస్ట్ లో వచ్చేటప్పటికి కాస్త డ్యామేజ్ ఇచ్చా. ఇంకేం చేయలేం. లాస్ట్ జోన్ లో వాల్స్ అడ్డు ఉన్నాయి కాబట్టి ఫైట్ తీసుకోవడం అవ్వలేదు. మనం ఫస్ట్ లో కాస్త హెడ్ డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి రౌండ్ కూడా మనకే వచ్చేసింది. స్కోర్ మొత్తానికి 6-4 అయింది. ఈ ఒక్క రౌండ్ కనుక కొడితే మ్యాచ్ మనం విన్ అయిపోవచ్చు. కానీ ఆపోజిట్ లో ఉన్న ప్లేయర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కదా, మరి చూద్దాం ఏం జరిగిద్దో. ఈ రౌండ్ ఫైట్ కూడా లాస్ట్ వరకు వచ్చింది ఎందుకంటే ఇద్దరం కూడా చాలా జాగ్రత్తగా వాల్స్ పెట్టి ఆడుతున్నాము. అరే నేను కూడా కొట్టాను బ్రో. ఎంత హెచ్పీ మిగిలి ఉండిద్ది. అబ్బా 40 హెచ్పీతో బతికిపోయాడు. ఇంకేం చేయలేదు. ఈ రౌండ్ కూడా లాస్ట్ వరకు వచ్చేసింది. ఆ జోన్ కూడా వచ్చేసింది. నేను జోన్ లో కూడా వెళ్ళి డ్యామేజ్ తీసుకున్నా. అరే ఏం జరిగిద్ది. ఆ బ్రో విన్ అయిపోతాడేమో ఈ రౌండ్. మొత్తానికి లాస్ట్ కి ఒక హెడ్ కొట్టి రౌండ్ కొట్టేసాం. ఒకవేళ హెడ్ కనుక పడి ఉండకపోతే నేనే ఎలిమినేట్ అయి ఉండేవాడిని. ఈ ప్రైమ్ లెవెల్ 7 వర్సెస్ 8 ఆడినప్పుడు లెవెల్ 7 ప్లేయర్ ఎలిమినేట్ అయిపోయాడు అండ్ ప్రైమ్ లెవెల్ 8 బ్యాడ్జ్ ఉన్నా నేను విన్ అయ్యాను. ఇంకా ఇప్పుడు ఇది ఫైనల్ మ్యాచ్. ప్రైమ్ లెవెల్ 5 వర్సెస్ 6 పెట్టినప్పుడు ప్రవీణ్ బ్రో విన్ అయ్యాడు కదా అండ్ 7 వర్సెస్ 8 పెట్టినప్పుడు నేను విన్ అయ్యాను కదా. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ లో ప్రవీణ్ బ్రోకి నాకు వర్సెస్ మ్యాచ్ ఉండబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ప్రవీణ్ బ్రో విన్ అయితే ఈ బ్రో 1000 డైమండ్స్ విన్ అవుతాడు. మరి చూద్దాం ఈ బ్రో విన్ అవుతాడా విన్ అవడా అనేది. ఇంకా మనం మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసాం.
గైస్ మొత్తానికి మ్యాచ్ మనమే విన్ అయిపోయాం, కానీ ఆపోజిట్ లో ఉన్న ప్లేయర్ చాలా బాగా ఆడాడు. మొత్తం ఈక్వల్ రౌండ్స్ చేసుకుంటూనే వచ్చాడు. సరే ఆ బ్రోతో కూడా మనం మాట్లాడదాం. హలో బ్రో. హలో బ్రో బాగా ఆడావు, లాస్ట్ వరకు చాలా బాగా ట్రై చేసావు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు నుంచి ఆడదాం అనుకుంటున్నాను అనుకున్నా బ్రో. ఇప్పుడు టీం అసలు కుదరట్లా. లాస్ట్ కుదిరింది ఇక. ఇప్పుడు ఆ బ్రో ఏమనుకుంటాడు, ఓడిపోయా కదా నాకు డైమండ్స్ రావు ఏమీ రావు అనుకుంటాడు కదా, కానీ మనం ఆ బ్రోకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. సరే బ్రో, లాస్ట్ వరకు వచ్చావు కాబట్టి ఇంకెవరు విన్ అవ్వలేదు కదా, సో నీకే ఆ 1000 డైమండ్స్ కి సరిపడా 800 ఇద్దాం అనుకుంటున్నా. కానీ అది గేమ్ కి పెట్టబాకు, నువ్వు రియల్ లైఫ్ లో ఖర్చు పెట్టుకో, ఓకేనా? ఓకే బ్రో. వచ్చాయా బ్రో? వచ్చాయి బ్రో. ఓకే గైస్ చూసారు కదా, మన సబ్స్క్రైబర్ కూడా ఊహించి ఉండడు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇలా అమౌంట్ వస్తాయని చెప్పి, కానీ బ్రో అయితే చాలా బాగా ట్రై చేశాడు. మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి ఇంత లాయల్ సపోర్ట్ ఉంటే నా సైడ్ నుంచి ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా చెప్పండి. కాబట్టి ఇలాంటి మ్యాచెస్ లో మీరు కూడా ఆడాలి అనుకున్నా, లేకపోతే మన కంటెంట్స్ లో మీరు కనిపించాలన్నా సరే, కింద కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్స్ ఏమైనా చేసినప్పుడు మీకు అప్డేట్ అక్కడ ఇవ్వడానికి ఈజీగా ఉండిద్ది. అంతే, అంతకు మించి నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో ఈ కామెంట్ చేయండి. ఇక్కడ వరకు ఎవరు వీడియో చూసారో కూడా నాకు అర్థం అవుతుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయలేదా? ఒకవేళ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ మన కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. కాబట్టి మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన లాయల్ సబ్స్క్రైబర్స్ లో మీరు కూడా జాయిన్ అయిపోండి, ఓకేనా? అండ్ ప్రైమ్ బ్యాడ్జెస్ గురించి తెలిసిందే కదా, మనం గేమ్ కి ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ బ్యాడ్జెస్ వస్తూ ఉంటాయి, మన ప్రైమ్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. మీరు ఎవరు కూడా ప్రైమ్ లెవెల్ కోసం చూసుకోకండి. మీ గేమ్ ప్లే ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ గేమ్ ఆడుతూ ఉంటే మీ గేమ్ ప్లే అదే ఇంప్రూవ్ అయింది. ప్రైమ్ లెవెల్ ఉంటేనే గేమ్ ప్లే ఉండిద్ది అని అయితే అస్సలు కాదు, ఓకేనా? ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకందరికి బాయ్.